నేను జిమ్ టైలర్ అండి. నా దగ్గరికి అందరూ మగవాళ్ళే వస్తారండి. మగవాళ్ళు ఇంటిని పట్టించుకుంటారో లేదు కానీ ఒంటిని మాత్రం పట్టించుకుంటారండి. మరి కస్టమర్లు వచ్చే టైం అయింది. ఈ రోజు ఏ మగవాడు వస్తాడో? నేను వచ్చేసా. అదేంటి మగవాడు వస్తాననుకుంటే మొగుడు వచ్చో? అంటే నేను మొగును కాదా? నేను మొగును కాదా? సరేలేండి, కస్టమర్లు వచ్చే టైం అయింది. కస్టమర్లే అంటే చేయడానికి. ఏం చేయడానికి? జిమ్. నేను ఏ బరువు ఎత్తలేకపోతున్నాను సార్. సపోజ్ ఇదిగో ఇలా ఎత్తలేకపోతున్నాను సార్. ఇంటికి తీసుకెళ్ళరా? ఏమైనా తీసుకుపోయి నేనేం చేయాలి సార్? నేను ఏం చేయట్లేదులే. నాకు చిట్కా చెప్పండి. పుల్లటి మజ్జిగలో ఒక కొబ్బరి ముక్క వెయ్యి. నీ తలకాయ ముక్క అవసరం లేదా? చంపుతా. వాడు అడిగింది ఆ చిట్కా కాదు, జిమ్ కు సంబంధించిన చిట్కా. 2 చపాతీలు తినవయ్యా డైలీ. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నేను చెప్తున్నాను కదా. రోజు రాత్రులు 2 చపాతీలు తిను. ఎప్పుడు మేడం? క్వార్టర్ ముందా క్వార్టర్ తర్వాతనా? ఏరా నువ్వు ఇంకా మానుకోలేదా? మురిగిపోయిన మ్యాన్ హౌస్ లాగా ఉన్నావు నువ్వు. నీ పేచు. నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఎల్లు, నేను ఇండే ఉంటాను. ఇక్కడే ఉంటావా? వెళ్ళవా? అంతేనా? అంతే. ఓకే ఉండు. హలో, ఏంటండి రేపటి నుంచి బార్లు బందా? రేపు బార్లు బందా? బందే. మరి జిమ్ కన్నా బాటిల్ ముఖ్యంరా బాబు. ఏమండి ఇలాగ అందరినీ కస్టమర్లు ఇలాగ ఎల్లగొట్టయితే మన వ్యాపారం ఏం కాదు. నువ్వు ప్రతిసారి కస్టమర్లు అనుకో, జనాలను చాలు. జనాలు. ఈడేవుడు పాపి కొండలకి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. మహేష్ బాబులో కావాలంటే ఏం చేయాలి? కృష్ణ గారికి పుట్టాల్సిందే. నువ్వు నాకేం చేస్తావు తెలియదు కానీ పెనం మీద డాల్డా కరిగినట్టు సర్రని నా కొవ్వంతు కరిగిపోవాలి భయ్యా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావరా? పెనం మీద కూర్చోపోయావా? థ్యాంక్ యూ భయ్యా. మేడం మీరు నిన్న చెప్పారు, ఇవాళ నేను లేపేసింది. బ్రహ్మాండం, బాగా టైం చేసి ఇది ఇలా లేచి మేడం. ఏరా నీకు పెరిగినవన్నీ చూపిస్తావా? మొత్తం ఇప్పి చూపించరా? మధ్యలో మీరే నా మీదకి వస్తారో? నువ్వు మా ఆవిడ మీదకి వచ్చినప్పుడు తప్పలేదు కానీ నీ మీదకి వస్తే తప్పు వచ్చిందా? అబ్బా ఉండండి, మీరేంటి వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే ఎల్లగొడతారా? చూడు బాబు, నువ్వు ఇంకా నాజుగ్గా తయారవ్వాలంటే నువ్వు పని చేయాలి. చెప్పండి. వెనక్కి తిరుగు, అలాగే బెండవు, అలాగే బెండవు, అలాగే బెండవు. ఇద్దరు కలిసి టైటానిక్ సినిమా తీస్తున్నారా? ఇలా చాలా బాగుంది కదా. మీ ఇద్దరికి చాలా బాగుంటది అది. ఒరే ఆ మొహానికి ఆ పౌడర్ ఏంట్రా? ఆ మేడం నిన్న ప్రోటీన్ పౌడర్ ఇచ్చారండి, ఫేస్ కి ఇచ్చాను. రాసుకోవటానికి కాదురా, తినేదిరా. ఆ విషయం తెలియనోడు నువ్వు ఏడకొచ్చి కండలు పెంచుతావురా నువ్వు. ఏమండి చిన్న కుర్రోడు, ఆకేదో పువ్వేదో తెలియదు. అవునా? మీ ఇద్దరు కలిసి నాకు పిందెని ఇస్తారా అయితే? ప్రయత్నిస్తామండి. దేనికి ప్రయత్నిస్తావురా? సన్నపడ్డానికి అండి. ఆహా, క్లారిటీగా చెప్పు. ఇంకా చాలు, నువ్వు వెళ్ళిపో. ఎవరున్నారా ఇక్కడ? నేనున్నా, చెప్పు. అదేనా? ఇది అదే, ఇక్కడ పడుకో, పూడ్చి పెడతా. పూడ్చి పెట్టడం ఏంటి? నువ్వు శ్మశానం అనుకోగా వచ్చావు. జిమ్ అనుకోని వచ్చా. ఈ వయసులో నీకు జిమ్ ఏంట్రా? నా జీవితాశయం ఏంటో తెలుసా? ఏంటి నలుగురు కలిసి పాడెత్తాలా? కర్రెత్తాలి. ఏ కర్ర? చేతిలోదేగా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. అది అమ్మాయి కాదు, దాదాపు నీ వయసు ఉంటుంది దానికి కూడా. ఏమండి ఇది అవసరం అంటారు ఇది? సర్లే గాని. ఇదిగో తాతయ్య గారు చూడండి, ఆరోగ్యం అనేది జిమ్ అనేది వయసుతో సంబంధం లేదు. యువకుల్లాగా మీరు కూడా జిమ్ చేశారనుకోండి, మనసు ఇక్కడి నుంచి రావాలి. చాలు చాలు, ఎక్కడికి పైకి వెళ్తున్నావు? ఇంతవరకు నేనే వెళ్ళాలా? పక్కబో. ఏదైనా ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. ట్రైనింగే కదా. వాడు చేత ఏదో ఒకటి చేపించే లోపే చచ్చేటట్టున్నాడు. బరే 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 బరే. బాబు భూకంపం వస్తుందా? లేదండి, ఇది కొంచెం బరువు ఎక్కువ. లేపమంటావా? లేపు, ఇది దొల్లిలాగుంది, లేపు. అది కాదు, ఇది ఇది కాదు, ఇది ఇక్కడ కనపడతా. ఏది పెడితే అది లేపకూడదు. ఇప్పుడు నీ వయసు 20. లేపు లేపు. ఇప్పుడు నీ వయసు 15. లేపు లేపు. ఏమో వాడు పోయినట్టున్నాడే. ఇప్పుడు నీ వయసు 20. హలో, పోలీస్ స్టేషన్ అండి. మా ఆవిడ చంపేసింది, వచ్చి తీసుకెళ్ళండి. అయ్యో, ఇందులో మా ఆయనకు కూడా సంబంధం ఉందండి.
చాలా బాగుంది. వెరీ గుడ్. రోజా గారు సూపర్. ఏం మాట్లాడుతున్నావు ఏమో? నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం అయినా ఉండగలనా? గుండెల్లోకి తొంగి చూడరా. నువ్వే కష్టం వర్ష, కనిపిస్తావు. కష్టం. ఉండలేవు. ఏంటి కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి? అబ్బ దొంగ, రాత్రి అంతా నిద్ర లేకుండా చేసి కళ్ళు ఎరుగున్నాయంట. నేనా? ఆ. నేను 10 గంటలకే పడుకున్నాగా మా ఇంట్లో. 11 గంటలకు కల్లోకి వచ్చి అన్ని చేసావు కదమ్మా. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? చెప్పాను పండు, సారీ చెప్పాను. నీ కోసం నేను నీ పేరు టాటూ వేయించుకున్నాను తెలుసా? టాటూవా? ఏది? ఇది పువ్వు, ఈ టాటూ. పువ్వే పిందయి పండులా వస్తుందా పండు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమనుకోకపోతే ఒక మాట్లాడేనా? అడుగు. ఒకసారి నా పేరుకి ముద్దు పెట్టుకోవచ్చా? ఆర్గానిక్ హోటల్ ఏం కావాలి? ఏం సార్ ఆ చెట్లకు? ఒకే చెట్టుకి టమాటీ, వంకాయ, బంగాళదుంప అన్ని కాస్తుంటాయి. అలా ఎలా కాసింది? ఒక్కొక్క విత్తనం వేసి ఒక్కొక్క చెట్టు పెంచడం టైం పడుతుందని విత్తనాలన్నీ మిక్సీలో వేసి ముద్ద చేసి నాటా, మొత్తం కలిపి ఎండెత్తున్నాయి. ఒక సింగిల్ టీ చెప్తారా? ఇవ్వండి సార్, సింగిల్ టీ చాలు సార్. ఇంతకుముందు సింగిల్ గా ఉండేది, ఈ మధ్య దీంతో తిరుగుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆర్గానిక్ అంటే కట్టెల పొయ్యి మీద చేయాలి, గ్యాస్ సిలిండర్ మీద కాదు. ఎవడు చెప్పాడు అది గ్యాస్ అని? సరే అటు తిప్పు, లోపల కట్లే ఉంటాయి. యాడ దొరికింది సంతరా ఇదే? మన దగ్గర రొమాంటిక్ దోశ ఉంటది. రొమాంటిక్ దోశ. అరే దోశ స్పెషలిస్ట్ ధనలక్ష్మి వీళ్ళు. ముద్దు ముద్దుగున్నది, ముచ్చటైన చిన్నది, జోరు జోరుగున్నది, సార్ సార్ సార్, మీరు దోశ తినాలి, కంగారు మీ పెద్ద తినేస్తున్నారు. ఓ పిల్ల. చెప్పండి. ఏడ చేసుకున్నారు పెళ్లి? గుడిలోనే చేసుకున్నాం. పెద్దోళ్ళు చెప్పిర్రా లేదంటే ప్రేమించి పెళ్లి? గవాన్ని నీకెందుకే? పిల్ల మంచిగున్నది, రెండు ముచ్చట్లయితే ఏమైతుందా? ఇప్పుడు అవన్నీ చెప్తున్నావు, తాగుబోతు తిరిగిపోతారు అవన్నీ చెప్తున్నావు నువ్వు. వాడు మంచోడు కాదు, వాడు సిగరెట్ కాల్చాడు, నేను చెప్తున్నా నానేమన్నా. ఇప్పుడు వాళ్ళ మేనగోడలు కడిపేసి చంపేసినాడు, ఈడేందుకు కూడా చెప్తావు? ఏంది? ఎందుకు చెప్తున్నా? నువ్వు చెప్తున్నావు ఎందుకు? కొత్త పిల్లం రెండో పెళ్లి చేసుకున్నా. ది నెక్స్ట్ డే. ముచ్చమంట పసుపు ముఖమెంత ఛాయ, కాఫీ డికాషన్. ముందు నీ ప్లాన్ ఎక్కడికి వెళ్ళిందా? ఫస్ట్ బెల్ల విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చావా లేకపోతే లేచిపోయిందా? చంపరా, చంపు.